హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ homelyanu. ఈ రోజు మీరు చూడబోయే రెసిపీ మినప గారెలు. గారెలను ఈ విధంగా కొన్ని టిప్స్ పాటిస్తూ వేసుకోవడం వల్ల అసలు నూనె పీల్చకుండా క్రిస్పీగా తినడానికి చాలా బాగుంటాయి. మరి వీటి తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా 1 కేజీ మినపగుళ్ళను లేదా 1 కేజీ మినపప్పును 4 గంటల ముందుగా కడిగి నానబెట్టుకుని అందులో కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం మరియు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ విధంగా గారెల పిండిని గ్రైండ్ చేసుకోవాలి. అలాగే 2 ఉల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీరను కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పిండిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, అలాగే కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు మరియు కొత్తిమీరను వేసుకుని బాగా కలుపుకుందాం. ఈ విధంగా పిండిలో నెయ్యి మరియు పెరుగు వేసుకోవడం వల్ల గారెలు నూనె పీల్చవు. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకొని పాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక కవర్ని ఇలా నీళ్లతో తడుపుకుంటూ గారెల పిండిని తీసుకుని ఈ విధంగా కవర్పై గారెలను చేసుకుని వాటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గారెలను 2 వైపులా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న గారెలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని చికెన్ కర్రీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్తో గారెలు తినడానికి తయారు. ఈ చికెన్ కర్రీ రెసిపీని మన ఛానల్లో ముందుగానే అప్లోడ్ చేయడం జరిగింది. దాని లింక్ను మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్లో చూడగలరు. మీకు గనుక మా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.